తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా సెప్టెంబర్ మాసంలో 12 రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈ సెప్టెంబర్లోనే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కూడా ఉంది. కాబట్టి ఆ గ్రహణం గురించి, గ్రహణం ప్రభావం గురించి, దాంతోపాటు 12 రాశులకి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా తెలియచేయండి. చంద్రగ్రహణం అనేది మనకి 7వ తారీఖే వస్తుంది, అంటే మొదటి వారంలోనే వస్తుంది కనుక కాస్త దీని ప్రభావం అనేది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఈ రాశికి బాగుంటుంది, ఈ రాశికి బాగుండదు అని కాకుండా అన్ని రాశులకి ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. కుంభరాశిలో వస్తుంది. ఈ గ్రహణం యొక్క విశేషం ఏంటంటే ఏ రాశికి బాగుంటుంది, ఏ నక్షత్రం బాగుంటుంది. గ్రహణం అనేది ఏంటంటే మన పూర్వీకుల్లో కానీ మన వేదాల్లో కానీ చెప్పింది ఏంటంటే, గ్రహణం అంటే మనం అపవిత్రం అవుతాము, పవిత్రంగా ఉండాలి అంటే మనం కొంచెం అశౌచాన్ని పాటించాలి. అశౌచాన్ని పాటించాలి అంటే మనం ఏంటంటే కొంచెం మైలు పడతాం, మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ మొదలు పెడాలి. అంటే పట్టు విడుపు ఈ స్థానాలు అనేది కంపల్సరీ చెప్తాను. ఇది మన శాస్త్రాల్లో. సో ఈ సమయంలో దేవతా అభిషేకాలు కానీ, పూజలు కానీ, తర్వాత దేవాలయాలు కానీ అన్ని కూడా మూసివేసి పెడతాం. అవన్నీ కూడా ఏంటంటే మన వేదాల పుస్తకాల్లో ఏం చెప్పారంటే ఇవి చేయకూడదు అని చెప్పారు. మనం దాన్ని ఆచరిస్తున్నాం. అలాగే ఆచరిస్తున్నప్పుడు ఇది ఎవరెవరి నక్షత్రమే పడుతుంది, ఏ రాశిమే పడుతుంది అనేది మన రాశి ఫలాలు చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఈ ఇబ్బంది ఉంటుంది. అయితే ఒక్కొక్క రాశికి 100% ఉంటే ఇంకో రాశికి 90%, ఇంకో రాశికి 80%, ఇంకో రాశికి 70%, అలా అలా పర్సంటేజ్ వైజ్ తగ్గిపోతుంటుంది. సో మన పర్సంటేజ్ ఇవ్వగలవా అంటే అది మీకు చెప్తా వివరణ కూడా. ఎందుకంటే ఏ రాశికి ఎందుకు అంత 100% చెప్పాము అనేది కూడా చెప్తాను నేను. సో మీరు ఎవరు మార్కులు ఇస్తున్నారంటే అలా కాదు, కానీ మన పరిస్థితి ప్రభావం, దాని ఒక ఒత్తిడి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, ఆ ప్రభావం అందరూ అనుభవించవలసి ఉంటుంది. కనుక దాని జాగ్రత్తలు, పరిహారాలు మనం చేసుకుంటే బయటపడతాం, ఇబ్బంది లేదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. సో ఆ పరిష్కారం మీరు ఆచరించి పాటిస్తే కనుక ఖచ్చితంగా బయటపడిపోతాం. సో పరిష్కారము మనం చేసుకునే మన చేతుల్లో ఉంది, కానీ చేసుకోవచ్చు. సో భయపడిన అవసరం లేదు. సరే అమ్మా, అయితే ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది తెలియజేయండి. తప్పకుండా. ఈ మాసంలో మన గ్రహ సంచారం చూస్తే సింహరాశిలో రవి. సో రవి మనకి 17వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటారు. తర్వాత సింహరాశిలోని బుధుడు 16వ తారీఖు వరకు ఉంటారు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు, అది సంవత్సర కాలం ఇంకా ఉంది, టైము ఉంటారు. తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు, అది 13వ తారీఖు వరకు, తర్వాత మళ్ళీ మారుతారు. అలాగే శని భగవాన్ వక్రించి మీన రాశిలో ఉన్నాడు, కాస్త ప్రభావం వక్రించి ఉంది కనుక శని భగవాన్ ఒక ఎనర్జీస్ మన మీద పడతాయని నమ్మకం అయితే ఏం లేదు, తక్కువే ఉంటుంది ఆ ప్రభావం. ఓకే. అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి గ్రహ గమనాలు ఇలా ఉంటే ఏ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫలితాల కంటే కూడా ప్రభావం ఎక్కువగా ఉంది కనుక దాని దగ్గర మనం పరిహారాలు చేసుకోవాలి. అమ్మా, ఈ సెప్టెంబర్ మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. సో కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం మనం ఒక ఫలితాల గురించి అంటే కనుక కర్కాటక రాశిలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు కోరినవన్నీ కూడా కాస్త తెచ్చుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏ విషయమైనా ఏదైనా తీసుకోవాలి, ఒక వస్త్రాల దగ్గర నుంచి తీసుకుంటే వస్త్రాలు, ఇష్టమైన బట్టలు కొనుక్కోవడం, ఇష్టమైన థింగ్స్ కొనుక్కోవడం కానీ, ఇష్టమైన ఇల్లు ప్లాన్ చేసుకోవడం, ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా వీళ్ళకి జరుగుతాయి. ఎందుకు? శుక్రుడు కర్కాటక రాశి నుంచి అష్టమ స్థానంలో రాహు, శుక్ర రాహుల యొక్క మహిమ. సో ఎలా ఉంటుంది అంటే ఒక మాయ, ఒక ఆనందాన్ని, ఒక పైకి బాడీని అలా తేల్చేటట్టు తెలుస్తుంటుంది. అంటే ఒక ఊహలో తేలుతూ ఉంటాం, ఇది మనకి అయిపోతుంది, నెక్స్ట్ జరిగిపోతుంది, ఇది జరుగుతుంది, ఇది అవుతుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ మనకి చంద్రగ్రహణం ఒక ఇంపాక్ట్ ఉంది కనుక దీనివల్ల కాస్త వీళ్ళకి అష్టమ స్థానంలో చంద్రగ్రహణం అవుతుంది కనుక కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళు. అందుకే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఖచ్చితంగా దీని ఒక ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద ఎక్కువగానే ఉంటుంది, ప్రభావం. ఈ ఆనందం కంటే కూడా మోసపోయే తత్వం కానీ, మోసగింపబడ్డం కానీ ఇవి జరిగే ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది ఏంటంటే ల్యాండ్ స్థలాలు కొనుక్కోవాలని కానీ, అయితే ఇల్లు కొనుక్కోవాలని కానీ, అయితే ఉద్యోగం కోసం కానీ డబ్బు ఇస్తారు. అవి ఇవ్వడం తర్వాత అటు వీళ్ళకి రాదు, అటు జరగదు.
అందుకని 1-10 ఆలోచించి ఇవ్వండి. ఇప్పుడు ఇల్లు కొనాలి అంటే కంపల్సరీగా అగ్రిమెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అగ్రిమెంట్ రాసుకొని వీళ్ళు ఇవ్వాలి. సరే 1 లక్ష 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేసి మనం తీసేసుకుందాం ముందు ఇద్దామంటే తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు కనిపించరు, అలా మాయమైపోతుంటారు. సో అందుకని కొంచెం జాగ్రత్త పడాలి. ఇప్పుడు మామూలుగా ఎవరైనా జాగ్రత్త పడతాం కదా, కొత్తగా ఏంటంటే కానీ తెలియదు. ఈ సమయంలో ఏంటంటే వాళ్ళ మీద విపరీత నమ్మకం వచ్చేస్తుంది. పర్లేదు ఏం కాదు, వాళ్ళ 1 లక్ష 2 లక్షలకి ఏమవుతుందని చెప్పి ఇస్తారు. 1 కాదు 10 రూపాయలు పోయినా డబ్బే కదా మనకి. అలా పోకూడదు, ఉండాలంటే జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకొని ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ఉద్యోగం కోసం డబ్బు కట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి పనులు చేయకండి. దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది, మోసపోయే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఉద్యోగం ఇప్పించరు. జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది వీసా కోసం అమౌంట్ అవుట్ ఆఫ్ డబ్బులు కడుతుంటారు కదా, ఇవన్నీ కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళు ఎవరిని మోసం చేయకపోవచ్చు, వీళ్ళనే మోసం చేయొచ్చేమో చెప్పలేము. అంటే అప్పుడు దాకా బుద్ధి లేదు, వాళ్ళకి బుద్ధి పుట్టలేదు చేయించాలని, ఇప్పుడు బుద్ధి పుట్టింది చేయించుకుందాం అని సరే, సో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవచ్చు. అది వీళ్ళ డబ్బే అవ్వచ్చు. అందుకని జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో ఈ మాసం కాస్త వాయిదా వేయడమే మంచిది. సో వాయిదా వేస్తే చాలా వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వ్యయస్థానంలో గురువు ఉన్నప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఏ పనైనా అయినప్పుడు అంత అయిపోయి తెలుస్తుంది, ముందు తెలియదు. అందుకని జాగ్రత్త పడాలి. 1, 2 చంద్రగ్రహణం ఒక ఇంపాక్ట్ మీద ఎక్కువగా ఉంది కనుక వీళ్ళు ప్రతి విషయాన్ని కాస్త దేవుడు నామస్మరణ పూజ, ఒక గుడికి వెళ్ళి ఆ గుడిలో ప్రదక్షిణాలు చేసి అక్కడి నుంచి వీళ్ళు ప్రారంభం చేసుకోవాలి. ప్రతిరోజు గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేసుకోవడం, అక్కడి నుంచి ప్రారంభం చేయడం. ఏ పనైనా, ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఒక వ్యాపారంలో సంస్థకు వెళ్ళాలన్నా, అలాగే ఒక వివాహ ప్రయత్నాల కోసం వెళ్ళినా, ఏదైనా ఏ పని మీద, వ్యవహారం పని మీద, దేని మీద వెళ్ళినప్పుడు ఫస్ట్ గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని ఒక కొబ్బరి కొట్టేసి ఈ పని మీద వెళ్తాం స్వామి, దిగ్విజయంగా దండం పెట్టుకుని వెళ్ళడం చాలా చాలా విశేషం వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు తృతీయ స్థానంలో కుజుడు, ద్వితీయ స్థానంలో రవి బుధ కేతువులు. సో ద్వితీయ స్థానంలో రవి బుధ కేతువులు ఉండడం వల్ల ఏ విషయం తొందరగా ఈజీగా మనకి, ఇంతకుముందు అది పాదరసలో అర్థమయ్యే విషయం కూడా మనకి ఇప్పుడు అర్థం అవ్వకుండా అలా సైలెంట్గా ఒక రకమైన లేజినెస్ తోటి ఉండిపోతుంటాం. సో ఎంత లేజీగా ఉండిపోతామంటే చాలా వరకు మన ఇంట్లో విషయాలు మనం ఈజీగా చేసుకునే వాళ్ళకున్నా, అబ్బా ఇప్పుడు పొద్దున్నే ఎవరు చేస్తారు ఈ పనులు, కాస్త ఆగి చేద్దాంలే, కాస్త ఆలస్యంగా చేద్దాంలే అని చెప్పి తెలియకుండా ఒక బద్ధకం వచ్చేసి ఆ టైం చేయవలసిన పని టైం దాటిపోయి చేస్తుంటాం. ఇవన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో ఉన్న రవి బుధుడు ఇంపాక్ట్ ఉంటుంది, తృతీయ స్థానంలో కుజుడు ఇంపాక్ట్ ఉంటుంది, అష్టమ స్థానంలో రాహు ఇంపాక్ట్ ఉంటుంది. ఇంతమంది గ్రహాలు ఇంపాక్ట్ మన మీద ఉంటుంది కనుక వీళ్ళు అంటే ఒక మందకూడిగా పనిచేస్తుంటారు. అంటే స్లోగా వెళ్ళడము, లేదా చేద్దాంలే అన్నము, అలాగే అలా కూర్చొని టీవీ చూడడం, అలా కూర్చొని ఫోన్ చూస్తూ ఉండిపోవడం, అలాగా స్నానం చేయకుండా ఉండిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా చాలా ముఖ్యం ఈ మాసం. అమ్మ, మరి కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి. తప్పకుండా. ఈ మాసం వెళ్ళు గం గణపతే నమః, గం గణపతే నమః, గం గణపతే నమః అని మంత్రం చదువుకుంటూ గణపతికి ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ప్రతిరోజు కాస్త గణపతి దగ్గర కాస్త బెల్లం నైవేద్యం పెట్టి, ఒక అరటిపళ్ళు కుదిరితే అరటిపళ్ళకు నైవేద్యం పెట్టండి, అరటిపళ్ళు నైవేద్యం పెట్టి గరికతో కాస్త పూజ చేసి బయటికి వెళ్ళండి. అన్ని పనులు విఘ్నాటంగా లేకుండా జరుగుతాయి. ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మనకి గణపతి నవరాత్రులు పూజలు మొదలు ప్రారంభమై అలవాటు అయిపోయింది కదా, అలాగే ఈ మాసంలో కొంచెం కంటిన్యూగా ఒక గణపతిని రోజు పూజ చేసి ఇంత బెల్లం నైవేద్యం పెట్టి మీరు బయటికి వెళ్ళడం వల్ల అన్ని పనులు సాఫీగా సవ్యంగా సాగుతాయి. కర్కాటక రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్కారం. నమస్తే మా శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది కర్కాటక రాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు. తప్పకుండా పాటించి చూడండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.